హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫాక్స్టైల్ మిల్లెట్తో కిచిడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. తెలుసు కదండి, ఫాక్స్టైల్ మిల్లెట్ అంటే కొర్రలతో కిచిడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ కొర్రలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, టమాటా ముక్కలు, జీరా, శనగపప్పు, కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పౌడర్, ఉప్పు, తగినంత పసుపు. తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ జీరా, వేసుకోవాలి. అలాగే ఫ్యూ కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, వేసి వేయించుకోవాలి. తర్వాత 50 గ్రామ్స్ బీన్స్ తీసుకుంటున్నానండి. ఇవి యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే 50 గ్రామ్స్ క్యారెట్ ముక్కలు వేస్తున్నాం. కలుపుకొని వేయించుకోవాలండి. బఠానీ, కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి ఈ కిచిడీలో. ఇలా 2-3 మినిట్స్ వేయించుకోవాలి. వెజిటేబుల్స్ వేసాక దూరంగా వేయించుకోవాలండి. ఈ కొర్రలండి 3-4 అవర్స్ నానబెట్టుకోవాలి. ముందుగా కుక్ చేయడానికి ముందే 3-4 అవర్స్ నానబెట్టుకున్న కొర్రలు ఈ వాటరు వంపేసి మనం ఇప్పుడు కొర్రలు యాడ్ చేసుకుందామండి. మనం స్టెయిన్ చేయొచ్చు. వాటర్ వడపోసేసి కొర్రలు యాడ్ చేసుకుందాం ఇందులో. మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కదండి. డయాబెటీస్ వాళ్ళకి కూడా ఇది మంచి డైట్. సో పిల్లలు కూడా తినొచ్చండి ఇవి. ఇలా కొర్రలు వేసిన తర్వాత 2 నిమిషాల వరకు కలుపుకుందామండి.
ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి ఇలా. ఇలా 2 మినిట్స్ వేయించుకున్నాక 1 కప్ కొర్రలు తీసుకున్నాం కదండి. 1 కప్ కొర్రలకు 1.5 కప్ వాటర్ తీసుకున్నాం. వన్ కప్కు కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుందాం. అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటుంటాం. నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే బ్లాక్ పెప్పర్ ఒక చిటికెడు వేస్తున్నామండి. ఇలా 2-3 మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం క్యాప్ పెట్టిద్దాము. క్యాప్ పెట్టి 10 నుంచి 12 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఉడుకుతుంది కదండి. ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి. మూత తీసి చూద్దాము. చూసారా, మన కిచిడి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. సాఫ్ట్గా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి కాంబినేషన్ దహి పచ్చడి అండి. దహి పచ్చడితో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పెరుగు పచ్చడి తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ పెరుగు తీసుకున్నాము. ఇందులో కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మంచి కలరు, హెల్త్ కూడా మంచిది కదా. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే అల్లం క్రష్ చేసి వేసానండి. క్రష్ చేసి వేస్తున్నాను అల్లము. అలాగే జీరా పౌడర్, కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను కలిపిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. అది ఎలా చేయాలో చూద్దాం. పెరుగు పచ్చడి తాలింపుకు చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడాక పావు టీ స్పూన్ ఆవాలు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ కర్రీ లీవ్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి.
వేసుకోవాలండి, మనం కలుపుకోవాలి. ఇంకా మన తాలింపు రెడీ. దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ దహి పచ్చడిలోకి ఈ పోపు ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మన దహి పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదండి, మన ఫాక్స్టైల్ మిల్లెట్ కిచిడి అండ్ దహి పచ్చడి రెడీ అయిపోయాయి. సో రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.